కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప సమయమును మనకిచ్చిన తండ్రి అయిన దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన దినాలలో మనం ఎవరి గురించి నేర్చుకున్నామండి? ఎవరికన్నా జ్ఞాపకం ఉంటే చెప్పొచ్చు. గడిచిన దినాలలో మనం ఎవరి గురించి నేర్చుకున్నాం? యొకేబేదు గారి గురించి నేర్చుకున్నాం. తల్లి పిల్లలను ఎలా పెంచాలి అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు యొకేబేదు కూతురైన మిరియాము గారి గురించి కొద్ది నిమిషాలు మనం తెలుసుకుందాం. ఎందుకని ఆమె గురించి తెలుసుకోవాలి? ఎందుకని ఆమె గురించి ఈనాడున్న స్త్రీలు నేర్చుకోవాలి అని అంటే, ఎప్పుడైనా ఒకటి గమనించండి, దేవుడు జ్ఞానమును అందరికీ సమానంగానే పంచాడు, అవయవాలందరికీ సమానంగానే ఇచ్చాడు. దేహం అందరికీ ఒకేలాగా ఉంటుంది, రకరకాలుగా ఏముండదు కదా. మరి ఆది నుంచి ఇప్పటి వరకు స్త్రీలందరూ ఒకటే కదా. మరి ఆదిలో ఉన్న స్త్రీలలో ఉన్న లక్షణాలు, అంటే అప్పుడున్న స్త్రీలలో ఉన్న లక్షణాలు ఇప్పుడుంటున్న స్త్రీలలో లక్షణాలు ఎందుకని ఒకటి అవ్వట్లేదు? జ్ఞానం ఒక్కటే, అవయవాలు ఒక్కటే, శరీరం ఒక్కటే, అందులో ఉన్న ఆత్మ కూడా ఒక్కటే. ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకు సమానముగా ఇచ్చాడు, అవునా? మరి అప్పుడున్న స్త్రీలలో లక్షణాలకి ఇప్పుడుంటున్న స్త్రీలలో లక్షణాలకి ఎందుకంటే డిఫరెంట్ ఉంటుంది? ఎందుకంటే వాళ్ళకు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారు. కానీ ఈనాడున్న స్త్రీలు దేవుని యందు భయభక్తులు లేవు. అప్పుడున్న ప్రకృతి ఒకటే, ఇప్పుడున్న ప్రకృతి కూడా ఒకటే. అప్పుడున్న వాళ్ళకి గాలి వస్తుందండి, ఇప్పుడున్న వాళ్ళకి గాలి లేదంటారా? లేదు, గాలి ఉండబట్టే మనం బ్రతుకున్నాం, అవునా? అప్పుడున్న చెట్లు వేరండి, ఇప్పుడున్న చెట్లు వేరంటారా? అను. ఎందుకని? ప్రకృతి ఒక్కటే, కానీ మనిషిలో ఉన్న స్వభావాలు వేరు, మనిషిలో ఉన్న లక్షణాలు వేరు. అవయవాలు ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఇన్ని ఒక్కటైనప్పుడు లక్షణాలు ఎందుకని వేరవుతున్నాయి? ఎందుకంటే ఆనాడున్న స్త్రీలలో దేవుని యందు భయము భక్తి ఉంది, ఈనాడున్న స్త్రీలలో భయము భక్తి లేదు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. అందం అంటే ఏంటి? ఒక స్త్రీకి అందము అంటే ఏంటి? మన భాషలో మాట్లాడుకుంటే ఈ దేహం పైనున్న కలరు, లేదంటే ఈ దేహం పైనున్న ఈ స్కిన్ ఉంది చూసారా, ఈ శరీరం ఆకారం కానివ్వండి, శరీరం కానివ్వండి, ఇది తెల్లగుంటే అందంగా ఉంటారు, నల్లగా ఉంటే కొంచెం అటు ఇటుగా, సామంసాయిగా ఉన్న అటు ఇటుగా ఉంటారు, అవునా? అసలు స్త్రీకి అందం ఏంటి? మనం ఈ లోకంలో మనం ఆలోచించుకునే జ్ఞానం ఏంటో చెప్పేనా? మనకి పైన కనిపిస్తున్న ఈ ఆకారం వరకే అందం. మరి ఆనాడున్న స్త్రీలలో కూడా అందం ఉందా అంటే మనకంటే అందగత్తులాళ్ళు, అవునా? మన ఈనాడున్న స్త్రీలు వాళ్ళ అందాన్ని బయటికి, సమాజానికి ఎక్స్పోజ్ చేస్తున్నారు, అంటే బయటకు చూపించుకుంటున్నారు. అంటే ఇప్పుడున్న వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, ఆమె శరీరాన్ని బయట లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూస్తేనే ఆమె గొప్పది. డబ్బుంటే గొప్పోళ్ళు, అందం ఉంటే గొప్పోళ్ళు, బ్యాక్గ్రౌండ్ ఉంటే గొప్పోళ్ళు. నీకంటే కొంచెం నేను హైట్ ఉంటే గొప్పదాన్ని, నీకంటే కొంచెం నేను కలర్ ఉంటే గొప్పదాన్ని. ఇదా అందం అంటే? మరి ఏంటి అందం అంటే? ఏంటి అందం అంటే? మీలో అందం ఏంటో చెప్పండి నాకు. మనలో ఉన్న అందం ఏంటి? అసలు అందం అంటే ఎలా ఉండాలి? ఏంటి అందం అంటే? అంటే క్యారెక్టర్. ఒక స్త్రీకి అందము అనగా పైన దేహం మీద ఉన్న శరీరం కాదు, ఈ రూపం కాదు, మరి ఏంటి అంటే క్యారెక్టర్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది, మన క్యారెక్టర్ మంచిదైతే మన దేహం కూడా మంచిదవుతుంది. మన క్యారెక్టర్ చెడ్డదైతే మన దేహం మంచిదవుతుందా? అవ్వదు. ఎందుకని? ఏదైనా సరే మన క్యారెక్టర్ని బట్టే మనకు విలువ. ఆనాడున్న స్త్రీలలో అందం ఉంది, ఈనాడు ఉంటున్న స్త్రీలలో కూడా అందం ఉంది. అందం లేకోకుండా ఏ స్త్రీ ఉండదు. ప్రతి ఒక్క స్త్రీ కూడా కోరుకునేది అందమే.
కానీ ఆనాడున్న స్త్రీలు అందంతో పాటు తమ క్యారెక్టర్ని కాపాడుకున్నారు. ఈనాడున్న స్త్రీలు అందంతో పాటు వాళ్ళ క్యారెక్టర్ను కూడా పోగొట్టుకుంటున్నారు. అప్పుడున్న స్త్రీలు చక్కగా ముసుగేసుకొని ఉండేవాళ్ళు, అంటే వాళ్ళ ఫేస్ని ఎదుటి వ్యక్తులకు చూపించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడున్న స్త్రీలు దేహం మీద బట్టలే ఉండట్లా. అది క్యారెక్టరా? అది మంచి క్యారెక్టరా? మరేంటి మంచి క్యారెక్టర్ అంటే ఎలా ఉండాలి అంటే యథార్థత కలిగి ఉండాలి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఈనాడున్న స్త్రీలలో ఎంతమందికి ఉన్నాయి? చాలా తక్కువ. కానీ ఆనాడున్న మిరియాము గారిలో మనకి ఈ లక్షణాలు కనపడుతున్నాయి. ఆమె క్యారెక్టర్ చాలా మంచిది, చాలా అంటే ఊహలకు అందనంతగా మంచిది. ఎందుకంటే ఒకళ్ళ క్యారెక్టర్ మంచిది అయితేనే వాళ్ళ గురించి వాళ్ళ మరణించిన తరువాత అయినా సరే మనం చెప్పుకోగలుగుతాం, అదే పలానా వాడు మంచోడురా, పలానా అమ్మాయి చాలా మంచిదిరా, పలానా వాళ్ళ కూతురు చాలా మంచిదిరా, అమ్మాయి ఎట్లాంటి తన క్యారెక్టర్ని ఎక్కడా కూడా బ్యాడ్ చేసుకోలేదురా, అమ్మాయి అందంగా లేకపోయినా క్యారెక్టర్ని కాపాడుకుందిరా. మనం పోయిన తర్వాత కూడా మన గురించి చెప్పుకుంటామా? చెప్పుకుంటారా? మనం చేసే మంచి పనుల వల్ల కానివ్వండి, మనం ఉండే తీరును బట్టి కానివ్వండి, మనం చనిపోయిన తర్వాత మన గురించి చెప్పుకుంటారు, అవునా? అదే క్యారెక్టరే చెడ్డదైతే, సరే అందం గురించి పక్కన పెట్టండి, మన క్యారెక్టరే చెడ్డదైతే మరణించిన తర్వాత కాదు కానీ బ్రతుకున్నప్పుడే చెప్పుకోరు మన గురించి, అవునా? కానీ ఈరోజు కొద్ది నిమిషాలు మిరియాము గారి గురించి తెలుసుకుందాం, ఆమెలో ఉన్న లక్షణాల గురించి తెలుసుకుందాం. మిరియాము అంటే ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు. మిరియాము అంటే తిరుగుబాటు. దేవుని పని చేసింది కదండి. ఆమె పేరుకున్న అర్థానికి భావం ఏంటండి అంటే చూసుకునే లక్షణాలలో తెలుస్తుంది. అయితే ఈ మిరియాము అమ్రాముకు యొకోబేదుకు కూతురైతే మోషే గారికి అహరోనుకి సహోదరి, అవునా? మనకు మోషే గారి చరిత్ర మనందరికీ కూడా సుపరిచితమే. అమ్రాము గారు యొకోబేదు గారి స్టోరీ కూడా మనందరికీ సుపరిచితమే. ఒక విధంగా బైబిల్ చదివే అలవాటు ఉంటే మిరియాము గారి గురించి కూడా చాలామందికి తెలిసి ఉండాలి, అవునా? తెలిసి ఉండాలి, ఖచ్చితంగా తెలియాలి. ఎందుకు తెలియాలి అంటే ఈనాడున్న స్త్రీలలో ఆనాడున్న స్త్రీలలో ఉన్న లక్షణాలు ఈనాడున్న స్త్రీలలో ఉన్నాయా లేదా మనమే ప్రశ్నించుకోవాలి, మనమే ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి ఏం గురించి కొద్ది నిమిషాలు మనం చూసుకుందాం. అయితే పాత నిబంధనలో ఉన్న మిరియాము పేరు కొత్త నిబంధనలోకి ఒక పేరుగా పేరుగా మార్చబడింది. ఎవరికైనా తెలుసా ఆ పేరు? పాత నిబంధనలో మిరియాము అనే పేరు, పాత నిబంధనలో మిరియాము అనే పేరు కొత్త నిబంధనలో ఒక పేరుగా మార్చబడింది. ఎలా మార్చబడింది అంటే పాత నిబంధన నుండి భాషానుసారంగా మార్చబడింది. రెండోది కాలానుసారంగా మార్చబడింది. కొత్త నిబంధనలో ఆమెకి ఒక పేరు మార్చబడింది. కొత్త నిబంధనకు వచ్చేసి పాత నిబంధనలో ఉన్న మిరియాము గారి పేరు కొత్త నిబంధనలో ఒక పేరుగా మార్చబడింది. ఏంటా పేరు? మరియా. కొత్త నిబంధనలో మనకి మరియా అనే పదం కనిపిస్తూ ఉంటుందా? ఆ పదం పాత నిబంధనలో మిరియాము గారి పేరు దగ్గర నుంచి భాషానుసారంగా కాలానుసారంగా మారుకుంటూ కొత్త నిబంధనలో మరియా అనే పేరే ఆ మిరియాము అనే పేరుగా మార్చబడింది. ఎందుకని మిరియాము గారి పేరు ఇట్లా మరియగా మార్చబడి మరియా అనే పేరుగా మార్చబడి ఎందుకు ఎక్కువ మంది వాళ్ళ పిల్లలకు పెట్టుకుంటారు అని అంటే ఆమెలో ఉన్న లక్షణాలను వీళ్ళు కూడా నేర్చుకొని ఆమెలాగా జీవించాలని, ఆమె అంత గొప్ప ప్రవక్తినిగా నా కూతురు అయిద్దని ఆలోచించుకొని ఆ పేరు పెట్టుకునేవాళ్ళు ఎక్కువగా. ఇప్పుడు మిరియాము అనే పేరుకి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏ పేరుగా మార్చబడింది? మరియా అనే పేరుగా మార్చబడింది. అయితే ఈ మిరియాము చిన్నతనము నుండి చనిపోయేంత వరకు దేవునితో, దేవుని ప్రజలతో, నాయకులతో కలిసి దైవ కార్యాలను చేస్తూ ఉండేది. ఎవరు? మిరియాము గారు ఏం చేసేది?
సేవకులతో కలిసేది, నాయకులతో కలిసేది, దేవుని ప్రజలతో కలిసి దైవ కార్యాలను చేస్తూ ఉండేది. తన సహోదరుడైన మోషే గారికి, అహరోను గారికి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండేది. ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తూ ముందుకొచ్చింది మిరియాము గారు. ఐగుప్తు నుండి విడుదల పొందిన స్త్రీలందరితో కలిసి దేవుణ్ణి స్తుతించింది. ఎవరెవరితో? ఐగుప్తి బానిసత్వంలో నుంచి విడిపింపబడిన స్త్రీలు ఉన్నారా ఇశ్రాయేలీలలో? ఆ స్త్రీలందరితో దేవుణ్ణి స్తుతించింది, వాళ్ళతో కలిసి. మనమైతే మన ఇంట్లో ఉన్న ఒక్కరు చాలండి స్తుతించడానికి, మళ్ళీ మన పక్కింట్లో వాళ్ళ మార్చాలా అనుకుంటాం. ముందు మన ఇల్లు చక్కబడితే చాలండి అని చూసుకుంటాం. కానీ మిరియాము గారు అలా ఉండిపోలా. మరి ఏం చేశారు అని అంటే, ఆమెతో పాటు ఇశ్రాయేలీలలో ఉన్న స్త్రీలందరినీ కూడా దేవుని వైపుకి వాళ్ళ దృష్టి మళ్ళించిందండి. గ్రేట్ పర్సన్ కదా. ఒక విధంగా మనం చూసుకుంటే చాలా గొప్ప వ్యక్తి. ఈనాడున్న సమాజంలో ఎట్లాంటి స్త్రీలు ఎక్కడా కూడా లేరు. చాలా అరుదు, చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు, మనకి చాలా రేరుగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఎంత గొప్పగా తమ జీవితాన్ని కొనసాగించి ఈరోజు మనకు ఒక సాక్ష్యంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇలా కనిపించినా మనం మారం. ఎందుకంటే మన స్వభావాలు అలాంటివి, మన లక్షణాలు అలాంటివి. మంచి చెప్తే ఎవ్వరికీ కూడా నచ్చదంటారు చూసారా, అలా ఉన్నారు ఇప్పుడున్న స్త్రీలు. అలా దేవుణ్ణి ఇశ్రాయేల్ స్త్రీలందరితో ఆమె స్తుతించింది, దేవుణ్ణి ఆరాధించింది, గణపరిచింది. గణపరచటమే కాకుండా మోషే గారు నాయకుడు, అవునా? ఇశ్రాయేలీల ప్రజలందరికీ మోషే గారు నాయకుడు. ఆయనతో కలిసి తన అన్నయ్య అయిన ఇంకొకళ్ళు ఎవరు? అహరోను. అహరోను ఎవరు? యాజకుడు. యాజకుడు నాయకుడు. వీళ్ళిద్దరితో కలిసి దేవుని పని చేస్తూ ముందుకెళుతూ అనేక మందిని దేవుని వైపుకు నడిపిస్తూ ఒక నాయకురాలిగా, ఒక ప్రవక్తనిగా మన కళ్ళ ముందు నిలబడింది ఈమె గురించి మనం ఈరోజు తెలుసుకోవాలా వద్దా? ఇంత గొప్పగా బ్రతికింది అని అంటే కనీసం ఏమంత గొప్పగా బ్రతకపోయినా ఏమలో ఉన్న ఒక 2-3 లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం ఒక స్త్రీలం కాబట్టి. మనకున్న అందం శాశ్వతం కాదు. ఈరోజున్న అందం రేపొద్దున ఏదన్నా యాక్సిడెంట్ అయితే పోతుంది. ఈ రోజున్న దేహం రేపొద్దున ఏదన్నా జరగరాని ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే పోతుంది. ఈ రోజున్న ఆస్తులు ఒకానొక దినాన ఉండకపోవచ్చు. ఈరోజు మన వెనకమాలున్న మన కుటుంబ సభ్యులే కానివ్వండి, మన బ్యాక్గ్రౌండే కానివ్వండి, రేపొద్దున ఉండకపోవచ్చు. ఎప్పుడూ కూడా మనం అందరం ఒకటే గుర్తుంచుకోవాలి, ఏంటి అంటే మన అందం మనకు శాశ్వతం కాదు. మరేంటి మనకు శాశ్వతమైనది? క్యారెక్టర్ మంచిగా ఉంటే నిత్య జీవం అనేది మనకు వస్తుంది. క్యారెక్టర్ ముందు మెయిన్గా క్యారెక్టర్ మంచిగా ఉండాలి ఒక స్త్రీకి. ఈమెలో ఒక లక్షణం మనం ముందుగా ఒక లక్షణం చూసుకున్నట్లయితే దేవునిలో సంతోషాన్ని పొందేదంట. ఎవరిలో? దేవునిలో. మనమైతే ఎవరితో సంతోషం పొందుతాం? మనమైతే ఎవరిని చూసి సంతోషం పడతామంటే మన పిల్లల్ని చూసి కానీ, భర్తను చూసి కానీ, భర్త అయితే భార్యను చూసి కానీ, మన కుటుంబం చూసి కానీ, మనకున్న ఆస్తులను చూసి కానీ, ఎక్సెట్రా ఏదైనా సరే మనకు ఆనందాన్ని ఇచ్చే వాటిని చూసి మనం ఆనందపడతాం తప్ప ఏ రోజైనా దేవుణ్ణి చూసి మనం ఆనందించామా? దేవునిలో సంతోషించామా ఏ రోజైనా? మనకున్న ఇంటి దగ్గర ఉన్న సదుపాయాలను బట్టి మనం చూసి ఆనందపడతాం, మన కుటుంబంలో ఉన్న వాళ్ళని చూసి మనం ఆనందపడతాం. కానీ ఏ రోజైనా దేవుణ్ణి చూసి మనం సంతోషించామా, ఆనందపడ్డామా? కానీ మిరియాము గారు అలా చేయలేదు. తన కుటుంబాన్ని చూసి సంతోషించలేదు, తనకున్న అన్నలను చూసి సంతోషించలేదు, తనకున్న తల్లిదండ్రులను చూసి ఇశ్రాయేలీల కాల బలగాన్ని చూసి ఆమె ఎప్పుడు కూడా సంతోషించలా. మరి ఎవరిలో సంతోషించింది? దేవునిలో సంతోషించింది. దేవునిలో సంతోషం ఎలా ఉంటుందో ఆమె వెతుక్కుంది. దేవునిలోనే సంతోషించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన ఆరాధించడానికి దేవునిలో సంతోషాన్ని వెతుక్కుందామే. ఈనాడున్న స్త్రీలు, ఈనాడున్న మనము సంతోషం మనకెందులో? ఈ లోక ఆశలలోనే మనకు సంతోషం.
ఈ లోకంలో మనం సమకూర్చుకునే వాటిల్లోనే మనకు సంతోషం. కానీ మిరియాము గారిలాగా ఎంతమందికి దేవుణ్ణి చూస్తే సంతోషం వస్తుంది? దేవునిలో ఎంతమంది సంతోషాన్ని ఎత్తుకున్నారు? చాలా తక్కువ అండి. ఎక్కడో ఒక 10 మంది, 100లో 10 మంది అంతే తప్ప ఇంకా ఎక్కువగా ఉండరు. ఎవ్వరూ కూడా ఉండరు. అందరూ కూడా ఈ లోకాన్ని చూసి సంతోషిస్తారు తప్ప మనకు అన్నీ ఇచ్చే దేవుని చూసి సంతోషపడరు. అవునా? ఆమె ఆయనలో సంతోషాన్ని ఎత్తుక్కోవటం కాదు, ఆయన స్తుతించడంలో కూడా ఫస్ట్ స్టేజ్ 1లో ఉంది ఆమె. ఆయన స్తుతించడం కూడా ఆమెకు ఆనందముతో ఆయన స్తుతించేది, ఆయన స్తుతించేది, ఆరాధించేది, అనేక మందిని ఆయన వైపు తిప్పినటువంటి గొప్ప ప్రవక్తని ఈమె. ఈరోజు మనమున్నామా అలా? మనమున్నామా? మనకు రోజు బైబిల్ మనమే రోజువే బైబిల్ చదువుకోము. మరి ఇంకా దేవుణ్ణి ఎలా ఆరాధిస్తాం, స్తుతిస్తాం? మనం టైంకి ఆరాధనకు రాము, ఇంకెలా స్తుతిస్తాం? ఆయన్ని ఎలా ఆరాధిస్తాం మనం? ఎప్పుడు కూడా దేవుడు చేసే కార్యాలనంట మనిషి అనుభవించేసి దేవుణ్ణి మర్చిపోతాడంట. ఇది కరెక్టా రాంగా? అవునా? మనకు కావాల్సిన దానికోసం దేవుని కాళ్ళ దగ్గర పడి ఏడ్చి మనం అనుకున్నది మనం సాధించాను దేవుడు ఆ ప్రతిఫలాన్ని మనకు అందించే అంతవరకు దేవుని వైపు తిరుగుతాం, దేవుని చుట్టూతానే తిరుగుతాం, దేవుణ్ణి వేడుకుంటాం. వన్స్ ఒక్కసారి దేవుడు అది మనకి ఇయటం ఏంటో ఏం చేస్తాం? మనం దేవుణ్ణి మర్చిపోతాం. ఒక ఉద్యోగం కోసం ఆఫీస్ చుట్టూ ఎలా అయితే తిరుగుతామో దేవుని చుట్టూ కూడా మనం అలాగానే తిరుగుతాం. ఒకానొక టైంలో దేవుడు మనం అనుకున్నది మనకి ఇచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం. ఏంటి ఈరోజు ఆరాధనకి ఎందుకు రాలేదంటే ఏమంటారు? బిజీ అండి. అంటే నీకు జాబ్ రాకముందేమో ఖాళీగా ఉండి దేవునికి వెళ్ళి తిరిగావు. అంటే నీకు జాబ్ రావటమేంటో నువ్వేం చేసావు? దేవుణ్ణి మర్చిపోయావు, బిజీ అయిపోయావు. అదే నీకు దేవుడు జాబ్ ఇవ్వకపోతే జీవితకాలం అంతా ఖాళీగానే ఉంటావుగా. అవునా? కానీ ఎప్పుడు కూడా దేవుడు అలా చేయడు. ఆమె ఆయనలో సంతోషం వెతుక్కుంది. దేవుణ్ణి స్తుతించడంలో ఎప్పుడు కూడా మొట్టమొదటి అడుగు ఆమె వేసేది, ఫస్ట్ ఉండేది దేవుని స్తుతించడంలో. మనకు కూడా మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధలలో ఉన్నా, ఎన్ని ఇబ్బందులలో ఉన్నా మనకు సహాయం చేసేది ఎవరు? దేవుడు. దేవుడు సహాయం చేసి మన బాధలని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పుకుంటే ఏమవుతుందండి? మనకేమన్నా మేలు జరిగిద్దా? జరగదు. మరి ఏమవుతుందంటే మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ముందు మన క్యారెక్టర్ అనేది తగ్గిపోద్ది, మన వాల్యూ తగ్గిపోద్ది, మన విలువ తగ్గిపోద్ది. అవునా? కానీ దేవుని దగ్గర నువ్వు చేసిన దానికి నీకు కావాల్సింది దేవుని దగ్గర చెప్పుకుంటే దేవుడు ఎప్పుడు కూడా నీ వాల్యూని తగ్గించడం, నీ క్యారెక్టర్ని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడ్డు. ఎందుకంటే మనుషుల వంటి వాడు కాదు మన దేవుడు. మనకు జీవితాన్ని ఇచ్చిందే ఆయన. మనకు జీవితంలో ఏం కావాలో కూడా ముందు తెలుసు దేవుడికి. కాబట్టి మనకి ఏది కావాలో దేవుడు అది ఖచ్చితంగా మనకిస్తాడు. కానీ తీసుకున్న మనము దేవుని స్తుతించడం మానేస్తున్నాం. కానీ మిరియాము గారు అలా చేయలా. ఈరోజు దేవుడు మిరియాము గారి గురించి మనకెందుకు తెలియజేస్తున్నాడు అని అంటే ఈమెలో ఇట్లాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలను స్త్రీలైన మనము కూడా మన జీవితంలో అవలంబించుకొని వాటి ప్రకారంగానే నడుచుకుంటామని దేవుడు మనకి మాటలు తెలియపరుస్తున్నాడు. విన్న మాటలు విని విడిచిపెట్టేవారిగా ఉండకుండా విన్న మాటలను మన జీవితాలలో అవలంబించుకోవాలి. ఇంకా 4వది ఏంటంటే దేవుని ప్రవక్తనిగా ఎంచబడింది ఆమె. ఎలా? ప్రవక్తనిగా. పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎంతోమంది ప్రవక్తనీలు మనం చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా కొంతమంది పేర్లు చెప్పండి. దెబోరా గారు, రిబ్కా గారు, హన్నా గారు, ఫిలిప్పు కుమార్తెలతో సహా మనకు చాలామంది బైబిల్లో ప్రవక్తనీలుగా కనపడుతూ ఉంటారు. ప్రవక్తని అంటే దేవుని వర్తమానాన్ని తన ప్రజలకు అందజేస్తూ ఇతరులకు మాదిరిగా దేవుని యొద్దకు నడిపించే వ్యక్తులనే ప్రవక్తనీలు, ప్రవక్తలు అంటారు.
ఓకేనా? ఇప్పుడు మిరియాం గారు ఏం చేస్తున్నారు అని అంటే దేవుని వర్తమానాన్ని ప్రజలకు అందిస్తుంది. దేవుని వర్తమానాన్ని ఇశ్రాయేలీలలో ఉన్న స్త్రీలకు అందించింది. దేవుని వర్తమానాన్ని వాళ్ళకి అందించి వాళ్ళ దృష్టి దేవుని వైపుకు మళ్ళేలాగా చేసింది. అవునా? చేసింది. ఈ ప్రవక్తని అయిన మిరియాము దేవుణ్ణి ఆరాధించడంతో పాటు, స్తుతించడంతో పాటు ఇంకా గణపరిచింది. అనేకమైన స్త్రీలతో గణపరిచింది. వారందరికీ ఒక లీడర్గా నిలబడింది. దేంట్లో? దేవుని పనిలో వాళ్ళందరికీ ఒక లీడర్గా నిలబడింది. అందుకే ప్రవక్తని అని ఆమెను బైబిల్ గ్రంథంలో పిలువబడింది ఆమె. అంతేకాకుండా ఇంత మంచిగా దేవుణ్ణి స్తుతించింది, ఇంత మంచిగా దేవుణ్ణి ఆరాధించింది, ఇంత మంచిగా అనేకమైన మంది స్త్రీలను దేవుని వైపుకు నడిపించింది. పడిపోయిందా అండి? ఒకానొక సందర్భంలో పడిపోయిందా? పడిపోయింది. నీతిమంతులుగా ఎవరైతే జీవిస్తారో, భక్తిపరులుగా ఎవరైతే దేవుని వైపు నడిచి అనేక మందిని నడిపిస్తారో, మన వెనకమాల ఒకటి తిరుగుతూ ఉంటాడని మనం గమనించుకోవాలి, గ్రహించుకోవాలి. ఎవరు? అపవాది గర్జించు సింహము వలె మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. నీతిగా ఎవరైతే బతుకుతారో వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఒక్క సిచ్యువేషన్లో పడేయాలా అని ఎనీ టైం మన వెనకమాలే తిరుగుతూ ఉంటాడు. అంతగా నీతిగా జీవించింది, అంత భక్తిపరురాలు, అంత గొప్పగా దేవుణ్ణి ఆరాధించింది, స్తుతించింది. కానీ ఒకానొక సందర్భంలో పడిపోయింది. ఏ విషయంలో? మోషే గారు కూషు దేశస్థురాలైన స్త్రీని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకోవడం అది మిరియాము గారికి, అహరోను గారికి నచ్చదు. నచ్చకపోగా మోషే గారి యొక్క మామ ఇత్రో గారు మోషే గారి దగ్గరకు వచ్చి ఒక సలహా ఇస్తాడు. ఏమని? అయ్యా, ఇంతమంది కాలి బలగంలో ఏ చిన్న సమస్య వచ్చినా నీ దగ్గరికే వస్తున్నారు, ఏ చిన్న బాధ వచ్చినా నీ దగ్గరికే వస్తున్నారు. ఇంతమందికి ఒక్కడవే తీర్పు తీర్చాలంటే కష్టం కదా? అవునా? 1,00,000 మందికి తీర్పు తీర్చడం ఈజీయా? 10 మందికి తీర్పు తీర్చడం ఈజీయా? 10 మందికి తీర్పు తీర్చడం ఈజీ. కాబట్టి అంతమందికి నువ్వు తీర్పు తీర్చలేవు. నువ్వేం చేస్తావంటే 10 మందిని 50 మందిని, ఒక 100 మందిని ఇలా భాగాలుగా చేసి వాళ్ళ పైన న్యాయాధిపతులుగా కొంతమంది ఉంచు. ఎందుకంటే ఈ చిన్న సమస్యలు ఏదైనా ఉన్నాయనుకో, అవి వాళ్ళు అక్కడే తీర్చుకుంటారు. ఈ చిన్న వాటిలో కూడా నీ దగ్గరకు వచ్చి కూర్చునే అంత అవసరం ఉండదు. కాబట్టి కొంతమంది నేను భాగాలుగా చేసి వాళ్ళకు ఒక న్యాయాధిపతిని నువ్వు పెట్టు. చిన్న సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళే తీర్చుకుంటారు. ఏదైనా పెద్ద సమస్య, వాళ్ళు తీర్చలేని సమస్య ఏదైనా ఉంటే నీ దగ్గరకు వస్తుంది అని చెప్పి ఇత్రో గారు ఎప్పుడైతే సలహా ఇచ్చాడో, మామ మాటను మేరకుండా ఆ ఆజ్ఞను జారీ చేశాడు మోషే గారు. అది మిరియాము గారికి, అహరోను గారికి నచ్చల. కుటుంబ సభ్యులనే మాట పట్టించుకొని వాడు, బయట నుండి వచ్చిన వాడి మాట పట్టించుకొని ఆయన చెప్పినట్టుగా చేశాడు అని ఆయన మీద ఏం చేశారు? సనుగుకున్నారు, తిరుగుబాటు చేశారు. ఆయన చంపేలా, ఆయన ముందు డైరెక్ట్గా వెళ్ళి బూతులు మాట్లాడలా. ఏం చేశారు? సనుగుకున్నారు, తిరుగుబాటు చేశారు. అంతే. ఏమైంది? దేవుడు ఖచ్చితంగా శిక్ష వేసాడా అంటే వేసాడు. ఆయన తప్పు చేసిన తరువాత ఆ తప్పును అలాగానే కప్పుపుచ్చుకోవాలా. ఏం చేసింది? తప్పును అలాగానే కప్పుపుచ్చుకుందా? ఏం చేసింది? తాను చేసిన తప్పును తాను తెలుసుకొని దేవుని ముందు క్షమాపణ కోరింది. ఎప్పుడైతే ఆ కుష్ఠరోగం అనేది ఆమెకి ఎంటర్ అయిందో, ఇదివరకు పురాతన కాలాలలో ఎవరికైనా కుష్ఠరోగం వస్తే మనుషులలో ఉండనిచ్చేవాళ్ళు కాదు. మరి ఎక్కడ ఉండేవాళ్ళు? వాళ్ళు ఊరి బయట ఉండేవాళ్ళు. ఊరి బయట ఒక గుడారం వేసి ఆ గుడారంలో ఉంచేవాళ్ళు, మనుషులలో కలవనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకని? ఆ వ్యాధి ఎవరికైనా సోకిద్దేమో,
ఆ వ్యాధితో ఏమే బాధపడుకోకుండా ఇంక అనేక మందిని బాధ పెట్టిద్దేమో అని ఉద్దేశించి ఆమెను తీసుకెళ్ళి ఏం చేశారు, ఊరు బయట ఉంచారు. కొన్ని రోజులకి మోషే గారు అహరోను గారు దేవునికి ప్రార్థించడం వలన దేవుడు మోషే గారి ప్రార్థన విని ఒకానొక రోజు అహరోను గారిని మోషే గారిని దేవుని యొక్క గుడారానికి రమ్మన్నాడు. సరే వచ్చారు. వచ్చిన తర్వాత దేవుడు ఒక మాటను తెలియపరిచారు. ఏంటి అంటే, నేను ఏర్పరచుకున్న నా బిడ్డ పైన, అనేక మందికి సువార్త చెప్పే నా బిడ్డ పైన, దైవ సేవకునిగా నేను అభిషేకించుకున్న బిడ్డ పైన తిరుగుబాటు చేయడానికి మీకు బుద్ధి లేదా అన్నాడు, మీకు భయం లేదా అన్నాడు. అంటే ఈ మాటను బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, దేవుడు అభిషేకించిన వారి మీద మాట కాదు కదా, చూపు కూడా వెళ్ళకూడదు. డైరెక్ట్గా అనటం కాదు కదా, నోట్లో కూడా సనుగుకోకూడదు. దేవుడు ఏర్పరచుకున్న పిల్లల మీద ఒక్క మాట అయినా సరే నువ్వు అన్నావో ఉగ్రత పాలవుతావని దేవుడు జారీ చేశాడు ఆజ్ఞను. అవునా? మోషే గారి మీద మోషే గారికి తెలియకుండానే సనుగుకున్నారా? తెలుసు సనుగుకున్నారంటే తెలియకుండా సనుక్కున్నారు. మనం అనుకుంటాం మన పక్కింటి వాళ్ళని తిట్టేటప్పుడు ఎవరు చూడట్లేదురే అనుకుంటాం, కానీ మనల్ని ఎవరు చూస్తున్నారు అన్నది మనం తెలుసుకోం. ఫస్ట్ మనల్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడనే భయం మనకు లేక మనం నోటుకొచ్చినట్లు మనం మాట్లాడుతున్నాం. ఆనాడు మిరియాము గారు కూడా దేవుని గురించి అంత తెలిసిన ఆమె ఒకానొక సందర్భంలో మోషే గారి మీద సనుగుకుంది, తిరుగుబాటు చేసింది. నేను అభిషేకించుకున్న బిడ్డ మీద తిరుగుబాటు చేయడానికి నువ్వెవరని కూడా అంటారు దేవుడు. అవునా? ఆనాడున్న వాళ్ళైనా సరే, ఈనాడున్న మనమైనా సరే, ఎవరి మీద కూడా తిరుగుబాటు అనేది చేయకూడదు. కానీ తాను చేసిన తిరుగుబాటుని, తాను సనుగుకున్న మాటలను ఆమె జ్ఞాపకం చేసుకొని నేను చేసింది తప్పే అని ఎవరు ముందుకెళ్ళి క్షమాపణ అడిగింది? మోషే గారు ముందుకెళ్ళింది కదండి. అంటే మోషే గారినే కదా అందే, మోషే గారిని కదా సనుక్కుంది. ఎవరు ముందుకెళ్ళి క్షమాపణ అడిగింది? మోషే గారు ముందుకెళ్ళా. నేను నా తమ్ముడిని సనుక్కున్నాను కదా, నా తమ్ముడి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ చెప్తాను అనుకోవాలా. ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుంది. క్షమాపణ చెప్పుకుంది. దేవుడు ఆమె చేసిన ప్రార్థనను అంగీకరించి, ఆమె మోషేను అహరోను చేసిన ప్రార్థన కూడా అంగీకరించి కుష్ఠరోగం అనేది మానిపోయింది. సరే, నేను తప్పు చేశాను, తెలుసుకున్నాను, దేవుని ముందు ఒప్పుకున్నాను కదా, ఇంకెందుకులే నేను సువార్త చేయటం అనుకుందా? అనుకోలా. ఆమె తప్పు తెలుసుకొని మరలా దేవునిలో నిలబడిన తర్వాత కూడా అనేక మంది స్త్రీలను దేవుని వైపుకు నడిపించింది. దీనిని బట్టి ఈరోజు మిరియాము గారిలో ఉన్న లక్షణాలు ఏంటో మనం చూసుకున్నాం. దీనిని బట్టి మనకేమర్థమైంది? చాలా మంచి వ్యక్తి, దేవుణ్ణి స్తుతించింది, దేవునిలో నిజాయితీగా నిలబడింది. కానీ ఒకే ఒక్క సందర్భంలో పడిపోయింది. ఈరోజు నువ్వైనా సరే, నేనైనా సరే, ఎంత నీతిగా బతికినా, ఎంత భక్తిపరులాగా మనం బతికినా ఒకానొక సందర్భంలో మనం పడిపోయామని తెలుసుకొని ఆ తప్పును మనం ఎప్పుడైతే సరిదిద్దుకుంటామో అప్పుడే దేవుని దగ్గర నుండి మనకు క్షమాపణ దొరికిద్ది. అప్పుడే దేవుళ్ళో మరలా కట్టబడతాం మనం. కానీ ఈనాడున్న ఎవ్వరు కూడా అలా చేయరు. పడిపోయిన వాళ్ళు ఇంకా పడిపోతారే తప్ప పడిపోయామని తెలిసినా తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. అవునా? ఇప్పుడు చెప్పండి, దేవునికి కావాల్సింది అందమా, మన క్యారెక్టరా? దేవునికి కావాల్సింది మన వెనకమాల ఉన్న ఆస్తుల, మన దేహం పవిత్రత? అపవిత్రంగా దేవునికి ఇవ్వకూడదు. పవిత్రంగా నువ్వు దేవునికి ఆ దేహాన్ని అప్పగిస్తే నీ లైఫ్ ఇంకొక లెవెల్, నీ లైఫ్ స్టైలే మారిపోద్ది. ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలను చెప్పే వాళ్ళు కానివ్వండి, దేవుణ్ణి తెలుసుకొని మారిన వాళ్ళు కానివ్వండి, మనం ఎప్పుడు కూడా ఒక మాట కూడా అనకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఒక స్త్రీగా ఈరోజు నువ్వు నేను ఈ లోకంలో బ్రతుకుతున్నాము అంటే మనం ఎలా బ్రతకాలో అన్నది కూడా దేవుడు మనకు గ్రంథంలో ఎన్నో మాటలు ఎంతోమంది ద్వారా మనకు సాక్ష్యంగా మన ముందు నిలబెట్టాడు. కాబట్టి ఆ మాటలను మనం చదువుకొని వాళ్ళ గురించి మనం తెలుసుకొని మన బ్రతుకులు కూడా ఎలా ఉండాలి? అందం ముఖ్యం కాదు, ఎప్పటికైనా సరే మన క్యారెక్టర్
ముఖ్యం. మన క్యారెక్టర్ మంచిదైతేనే మన దేహం పవిత్రమైద్ది. మన క్యారెక్టరే చెడ్డదైతే మన దేహం అపవిత్రత అయింది. అపవిత్రమైన శరీరాన్ని, దేహాన్ని మీరు దేవునికి అప్పగిస్తారా? పవిత్రమైన దేహాన్ని మీరు అప్పగీయటానికి రెడీగా ఉన్నారా అన్నది ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా గమనించుకోవాలని మీకు మనవి చేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన.